హలో, ఇవాళ మనం వాల్ హ్యాంగింగ్ ఒకటి నేర్చుకుంటున్నాము. దాంట్లోకి నేను 3 కలర్స్ వాడుతున్నాను. మొదట మన ఇష్టం ఏదో ఒక కలర్ ఎంచుకొని 5 గడులు వేస్తున్నాము. వేసిన తర్వాత జాయింట్ చేసి ఇలాగా సూది మీదకి దారం వేయకుండా అల్లాలి. మామూలుగానే ఇలాగా హోల్లో నుంచి ఇలా తీసి ఇలా అల్లాలి. ఎందుకు అలా అల్లుతాము అంటే మనం వాల్ హ్యాంగింగ్ తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది, ఎగిరిపోకుండా ఉంటున్నట్లుగా. మనం ఫ్యాన్ వేసుకున్న వాల్కి అది కదలకుండా ఉంటుంది. అందువల్ల మనం కొంచెం దీన్ని టైట్గా అల్లితే బాగుంటుంది. అందువల్ల మనం నీడిల్ మీదకి దారం రాకుండా డైరెక్ట్గా ఇలా అల్లేస్తాం. ఫస్ట్ నేను మొదట వేసినటువంటి రౌండ్ జస్ట్ 5 గడులు వేసాను. వేసి దాని చుట్టూతో ఇలా అల్లుతున్నాను. మన ఇష్టం, మనం ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. కానీ నేనైతే డార్క్ కలర్సే బాగుంటాయి అనేసి నేను డార్క్ కలర్స్ తీసుకున్నాను. మనం ఏ వాల్కి హ్యాంగ్ చేస్తామో దాన్ని బట్టి మనం కలర్స్ ఎంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక రౌండ్ పూర్తి చేశాను. అలాగనే మళ్ళీ ఇంకో సెకండ్ రౌండ్ వేస్తున్నాను. మనం తీసినటువంటి గడుల్లో నుంచి ఈ అల్లిక రావాలి. దీన్ని కూడా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అంతవరకు నీడిల్ మీదకి దారం వేయకుండా కలుపుతున్నాను అన్నమాట. ఇలా మనం 2 లేయర్స్ వేసుకుంటే మనం వేసేటువంటి కలర్ కొంచెం డార్క్గా కనిపిస్తుంది. అలానే ఎక్కువ కలర్స్ వేసుకోవడం వల్ల కాంబినేషన్ మిక్స్ అయిపోయినట్లుగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక 3 కలర్స్ వేసుకొని అల్లికని చేయాలి. ఇది అయ్యింది. నేను సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇంకో కలర్ యాడ్ చేస్తున్నాను. కలర్ యాడ్ చేయడం కూడా ఈ చివరి ఇలా పట్టుకొని మనం ఈ నీడిల్లో నుంచి మనం మొదట వేసినటువంటి ఆ రింగ్లోకి వేసి ఈ దారాన్ని కొంచెం గట్టిగా లాగాలి. గట్టిగా లాగితే ఇది మళ్ళీ మనకి మామూలుగా అల్లుకోవడానికి ఈజీగా వస్తుంది. ఒకవేళ ఏదన్నా మనకి మొక్క యువతలు ఉండిపోయినా దాన్ని పట్టుకొని అల్లేసుకుంటూ ఉండాలి. ఇందాక చెప్పినట్లుగానే ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అంతవరకు మళ్ళీ సూది మీద దారం వేయకుండానే మామూలుగానే ఇలా అల్లాలి. చివరి ఎండింగ్కి వచ్చేసింది. ఎండింగ్కి వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఒకసారి ఈ అల్లికని బ్యాక్ తిప్పి చూసుకుంటే మీకు తెలుస్తుంది. చూడండి, ఇదిగో ఇక్కడ నేను ఎండ్ చేశాను, ఎక్కడ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వేరే కలర్ మనం వేసుకుందాం. అంటే మనం స్టార్ట్ చేసిన పాయింట్కి వచ్చామన్నమాట. అలాగనే ఎల్లో పక్కకు పెట్టి నేను ఇప్పుడు రెడ్, మంచి మెరూన్ రెడ్ నేను యాడ్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్లుగానే మనం స్టార్ట్ చేసిన దాన్ని కొంచెం గట్టిగా లాగినట్లయితే దానికి ముడి వేయకుండానే సెట్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ మామూలుగానే
సూది మీద ఊలు వేయకుండానే దీన్ని ఒక్కొక్క రింగు అల్లుకుంటూ రావాలి. అలాగా ఒక్కొక్క కలర్ని 2 టైమ్స్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ దాకా మళ్ళా అల్లుకొని రావాలి. చూడండి, ఒకవేళ మనం అల్లేది ఎక్కడైనా టైట్గా ఉండి ఇలా దగ్గరికి ముడిచిపోతుంది అనుకున్నప్పుడు ఒక్కోసారి తీసిన పోగులో నుంచి మళ్ళీ ఇంకోసారి పోగు తీసేస్తే అలాగా అక్కడక్కడ 2-3 సార్లు మీరు అలా చేశారనుకోండి, అది అలాగా ముడుచుకుపోవడం ఉండదన్నమాట. మనం అనుకున్న ఆకారం చక్కగా కనిపిస్తుంది. ఇలాగే రెడ్ కలర్ వేస్తున్నాను నేను. మళ్ళీ 2 లైన్స్ వేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ బ్లూ వేసాము, ఎల్లో వేసాము, రెడ్ వేసాము. మళ్ళీ ఆల్టర్నేటివ్గా మనకి బ్లూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అల్లేటువంటి షీట్స్ని బట్టి ఇక్కడి నుంచి నేను ఒక్క లైనే వేస్తున్నాను. అదే మనం పెద్ద షీట్ అల్లేటప్పుడు 2 వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ బ్లూ వేసేసి, ఫస్ట్ బ్లూ వేసాం కదా, ఇప్పుడు అలాగే ఒక లైన్ నేను ఇంతవరకు బ్లూ వేసి మళ్ళీ ఎల్లో అల్లుతాను ఒక లైను, అలాగే రెడ్ అల్లుతాను. అల్లిన తర్వాత మళ్ళీ చూద్దాం. లాస్ట్ లైన్ వేస్తున్నాను అనమాట. లాస్ట్ లైన్ నేను బ్లూతో ఎండ్ చేస్తున్నాను. మనం వేసిన ఆ గొలుసులో నుంచే సూది మీదకి మళ్ళీ ఊలు వేయకుండా జాగ్రత్తగా అల్లుకుని రావాలి. ఎక్కడైనా మనకి టైట్గా ఉన్నట్టు అనిపించినప్పుడు ఒకే పోగులో నుంచి మళ్ళీ 2 సార్లు తీస్తే మనకి సరిపోద్ది. అలాగే అక్కడ ఒక్కొక్క లైన్లోనూ 1-2 చోట్ల మనం అలా చేసినట్లయితే పూర్తిగా స్టిఫ్నెస్ వచ్చి ఇలాగా పువ్వులాగా ముడుచుకుపోకుండా సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ మన అల్లికలో అలా అవ్వలేదనుకోండి, అక్కర్లేదు, మామూలుగానే అల్లుకొని వెళ్ళిపోవచ్చు. నేను లాస్ట్ ఎండ్ చేస్తున్నాను. ఇది జస్ట్ దీన్ని ఇలా మనం ముందు అల్లినటువంటి ఆ గొలుసులో నుంచి ఇలా తీసి సూది మీద దారం వేయకుండా ఇలా తీసేయండి. అల్లికంతా ఇదే జాగ్రత్తగా కనిపెట్టినట్లయితే చాలా సులువుగా వస్తుంది. ఊలు పీచది లేకుండా కొంచెం నీట్గా ఉన్నది తీసుకోవాలి. ఊలు ఎప్పుడు అలాంటిది తెచ్చుకోవాలి. అప్పుడు మనం అల్లింది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ మనం అలా తెలియకుండా ఊలు పీచులా ఉన్నది అనుకోండి, దానికి కూడా ఒక ట్రిక్ ఉన్నది. చెయ్యి తడుపుకొని మనం ఈ చెయ్యిని ఇలా తడుపుకొని ఆ ఊలుని ఇలాగ మనం అల్లుతూ ఉన్నట్లయితే ఆ పీచ్ అనేది కనిపించకుండా అల్లికలో నీట్గా ఉంటుంది. ఏ ఒక్క గడి కూడా వదిలేకుండా కంప్లీట్గా చూడండి. కొంచెం ఇలాగా స్టిఫ్గా ఉన్నట్లున్నది, అందువల్ల నేను ఇక్కడ ఇంకొక పోగు తీస్తున్నాను. మళ్ళీ ఏది వదలకుండా చివరి దాకా అల్లుకొని చేయాలి. ఇలాగ మనం ఇక్కడ దాకా కంప్లీట్ చేసేద్దాము. ఇలా నేను చివరి దాకా అల్లుతున్నాను. ఇలా అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేస్తున్నాను. నేను క్లోజ్ చేసేటప్పుడు ఇదిగో ఇందులో నుంచి ఇలా తీసేసి నేను దీన్ని కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత 3 వేసుకున్నా పర్వాలేదు, 3 వేయకపోయినా సరే ఇది ఏమీ కూడా ఊడిపోదు. దీన్ని మనం కొంచెం టైట్గా లాగేసి వదిలేస్తే ఏమి కూడా ఊడిపోదు. ఎందుకన్నా మంచిది ఒక 3 వేసేస్తాను. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు ఉంచేసి మనం కట్ చేసేసి వీటిని కూడా 3 వేసి వెళ్తాం. ఈ
అందులో వేసిన దారాలు అవి కనిపించకుండా నీట్గా మనం కట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఎక్కడైనా మనం అలా ముడి వేసింది పైకి వచ్చింది అనుకోండి, కొంచెం ఫెవికాల్తో కానీ తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ కానీ పెట్టి మనం అంటించేస్తే ఎక్కడ కూడా ఉంటుంది. ఇలాగ ఇప్పుడు నేను పీసెస్ అల్లాను. ఇలా 3 సైజెస్లో ఇలా పెట్టి ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే జాయింట్ చేస్తాను ఒకదానికొకటి. ఎక్కడైతే మనం దీన్ని తిప్పి ఇలా ఉంది కదా, దీన్ని నేను ఇలా తీసాను, 2 జాయింట్ చేస్తాను. చివర ఈ ఎడ్జ్లో ఉన్న కలర్ బ్లూ కలరే కాబట్టి నేను బ్లూ కలర్తోనే దీనికి నాట్ వేస్తాను. ఏం లేదు, ఇందులో నుంచి మనం ఎక్కడ దాన్ని జాయింట్ చేద్దాం అనుకుంటున్నామో అందులో నుంచి చక్కగా ఊలు పోనిచ్చి అడుగు నుంచే తీయాలి. ఎందుకంటే మనం ఇక్కడ మళ్ళీ మనం ముడి వేస్తాం కాబట్టి ముడి అసహ్యంగా కనిపించకుండా అడుగునే ముడి వేసేస్తే బాగుంటుంది. అందువల్ల ఇలాగా ఇలా తీసి ముడి వేసుకోవడమే. కొంచెం మధ్యలో మనం లూజ్ వదిలితే అది గాలికి ఊగుతా ఉన్నట్లు ఉంటుంది. అలా కాకుండా గోడకి స్టిక్ అయినట్లు ఉంటేనే బాగుంటుంది. మీ ఇష్టం, లేదు అలా హ్యాంగింగ్ అలా వేలాడితే బాగుంటుంది అనుకుంటే అలా అయినా చేసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఇలాగా ఫిట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 ఫిట్ అయింది. ఇది కూడా ఈ బ్లూ కలర్తోనే ఇందులో నుంచి దారాన్ని పైకి తీసి నూలు పైకి తీసి నీట్గా అది అడ్జస్ట్ అవుతుందా లేదో వంకరగా లేకుండా దీనికి ముడి వేసేద్దాం. ఊలు కొంచెం పెద్ద తీసుకునే ముడి వేసుకుంటే ముడి క్లియర్గా వస్తుంది. చూద్దాం ఒకసారి సరిపోయిందో లేదో. ఊలు కట్ చేసేద్దాము. దీనికి పైన హ్యాంగ్ చేయడానికి మనకి మేకకి హ్యాంగ్ చేయడానికి కావాలి కాబట్టి అన్నీ ఒకే వేలో ఒకే సెంటర్లో వచ్చేటట్లుగా మళ్ళీ దీనికి నేను ఈ బ్లూ ఊల్ని డబల్ వేసి ఇలా పట్టుకొని నేను తీస్తున్నాను. అంటే 2 ఒకేసారి తీసేయాలన్నమాట. ఇలాగ ఇది మళ్ళీ నీట్గా కనిపించకుండా ఇలా పెట్టేసుకుంటాము. ఇలా తయారైంది. ఇప్పుడు మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. చిన్ని ఫ్లవర్స్ లాంటివి ఉన్నాయి నా దగ్గర, అవి పెడుతున్నాను. ఇది వాల్ హ్యాంగింగ్ చాలా నీట్గా ఉంటుంది. మనం పెట్టేటప్పుడు అది కిందని అంటే బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్, వైట్ కలర్, ఇంకా మన ఇష్టం ఏ కలర్ మీద పెట్టినా సరే ఇవి చాలా బాగా కనిపిస్తాయి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పనిసరిగా మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయాలి, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.